నమస్కారం, శిల్పా టీవీ నుంచి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు, పట్టణంలో ర్యాలీ. మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ముగింపు కార్యక్రమాలు. బాలా అకాడమీ పాఠశాలలో ఘనంగా నేషనల్ సైన్స్ డే సైన్స్ ఫేర్. ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర్లు నేత్రదానం. ఏపీ బడ్జెట్ ప్రజా సంక్షేమ బడ్జెట్ కాదని బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ సిపిఎం నిరసన. నేటి నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభం. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో సిగ్మా 14వ జాతీయ స్థాయి సాంకేతిక సమ్మేళనం. నంద్యాల జిల్లాలో పశువులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం. పశుపోషకులు పశువులకు టీకాలు వేయించాలని సూచించిన జిల్లా పశువైద్య అధికారి. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వారం రోజుల పాటు మహిళా సాధికారత పైన అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి పేర్కొన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అడిషనల్ ఎస్పీ మందా జావలే అల్ఫోన్స్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ లీలావతి, జిల్లా ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఆడబిడ్డ పుట్టగానే బిడ్డను అభినందిస్తూ బిడ్డ పేరు మీద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. అలాగే గతంలో మహిళలు సాధించిన విజయాలను గుర్తుకు తెచ్చుకుంటూ స్మరించుకోవాలన్నారు. సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను గుర్తించి సంబంధిత మహిళలకు చేయూతనందించి స్వశక్తితో ఎదిగేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. స్త్రీ పారిశ్రామికవేత్తగా రాణిస్తే వేలాది మంది మహిళలను భాగస్వామ్యం చేయడమే కాకుండా సంబంధిత మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేటట్లు చేయొచ్చని కలెక్టర్ తెలిపారు. స్త్రీ పురుష తారతమ్యం లేకుండా పిల్లలను మంచిగా చదివించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజాన్ని ముందుకు నడిపించే స్థాయికి తీసుకురావాలన్న ఆలోచన తల్లిదండ్రుల్లో ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు. అడిషనల్ ఎస్పీ మందా జావలి అల్ఫోన్స్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకత, హోదాను, గుర్తింపును తెచ్చుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, సిపిఓ వేణుగోపాల్, భూగర్భ జలశాఖ డీడీ రఘురాం, ఆర్టీసీ ఆర్ఎం రజ్యా సుల్తానా, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చింతామణి, పశుసంవర్ధక శాఖ అధికారి గోవిందనాయక్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 8వ తారీఖున జరుపుకోబోతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఈ రోజు నుంచి వారం రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వుల మేర అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అందులో ఈరోజు మొదటి రోజు గర్ల్ చైల్డ్ పుట్టగానే అభినందించాలి, గర్ల్ చైల్డ్ పేరు మీద మొక్క నాటాలి, అలాగే మహిళలు సాధించిన విజయాలన్నింటినీ కూడా ఒకసారి ఎక్నాలెడ్జ్ చేసుకోవాలి. ఎవరన్నా ఏదైనా ఇబ్బందులకు గురవుతున్న మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం చేయి అందించి స్వశక్తితో వాళ్ళు ఎదిగేలా కృషి చేయడానికి అన్ని విధాలా మనం సపోర్ట్ ఇవ్వాలి. అలాగే చాలామంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ తయారైతే కొన్ని వందలాది వేలాది మంది ఉమెన్ని ఆ టీంలో జాయిన్ చేసుకుని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయొచ్చు. అలాంటి మహిళల్ని కూడా మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. వీటన్నింటితో పాటు
అంటే ఆడపిల్ల మగపిల్లాడు అన్న తేడా ఉండకూడదు. ఇద్దరూ సమానమే. వాళ్ళు మంచిగా చదువులో రాణించి ఉన్నత స్థాయిలో ఉండి సమాజాన్ని ముందుకు నడిపించే స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి అనే ఆలోచనతో ఈ వారం రోజుల పాటు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వారం మొత్తం ఉమెన్స్ డే సందర్భించుకొని మేము అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజుతో ముందుగా ఈ రోజు ఒక ర్యాలీ కండక్ట్ చేయబోతున్నాము. దీనికి కలెక్టర్ మేడం కూడా వచ్చి ఉన్నారు. అలాగే విమెన్ చిన్నప్పటి నుంచి పెద్ద తర్వాత ఎదిగే వయసులో కానీ, తర్వాత జాబ్ తెచ్చుకున్నప్పుడు కానీ, బయటకు వెళ్ళి పనిచేయాలన్నా కూడా చాలా చాలా స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు. రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి విమెన్ ఎప్పుడు ముందుండేలాగా సొసైటీ కానీ, తోటి మహిళలు కానీ, గవర్నమెంట్ కానీ అన్ని రకాలుగా వాళ్ళని సపోర్ట్ చేయాలి. అదే రకంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా విమెన్ కానీ, గర్ల్ చైల్డ్ కానీ వాళ్ళకి అగేన్స్ట్ ఏదైనా క్రైమ్స్ జరుగుతుంటే వాటిని అరికట్టడానికి మేము కూడా మా వంతు కృషి చేస్తాము. సో ఇలాగే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ఇంకా మంచి పేరు, ఘనత తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవం ముగింపు కార్యక్రమాలు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర అవధాని అర్చక బృందం శనివారం ఉదయం 9 గంటల నుండి బ్రహ్మోత్సవ పూర్ణాహుతి, త్రిశూల స్నానం, ధ్వజావరోహణం, కంకణ విసర్జనం, కలశ ప్రదక్షిణ, ఉత్సవ ఫల సమర్పణం, నాగవల్లి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంలోని పార్క్ రోడ్ సమీపంలో గల బాలా అకాడమీ పాఠశాల యందు నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని శనివారం సైన్స్ ఫేర్ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డీఈఓ
తోట శంకరప్రసాద్ మరియు ఇన్నర్వీల్ సభ్యులు సుశీల, వసుంధర, ప్రెసిడెంట్ విజయ మరియు పాఠశాల కరెస్పాండెంట్ రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవిలత పాల్గొన్నారు. మొదటగా సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. తదుపరి సివి రామన్ చేసిన పరిశోధనలు, భౌతిక శాస్త్రంలో రామన్ సాధించిన అంశాల గురించి, వారి ప్రసంగాల గురించి పాఠశాల కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తమ విజ్ఞానానికి సృజనాత్మకతను జోడించి చేసిన ఎన్నో విజ్ఞానపరమైన ప్రయోగాలు చేశారని, అందుకు ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం వలన అద్భుతమైన విజ్ఞాన ప్రయోగాల సందర్శన సాధ్యం అయిందని తెలిపారు. కాబట్టి ఇవి ఇన్స్టాల్ చేసుకోవాలి. రండి నాన్న, బయటకు వచ్చాయి. అక్కడే ఉంటారా? ఈరోజు బాల అకాడమీ విద్యా సంస్థల్లో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సైన్స్ ఫేర్లో 3 థీమ్స్ మేము ఫాలో అయ్యాము. ఒకటి సింపుల్ ప్రైమరీ మెథడ్లో, అంటే మన ఇంట్లో ఉన్న సైన్స్ని గమనించి వాటినే ప్రాజెక్ట్స్గా రూపొందించి ప్రదర్శించాలి. రెండోది వచ్చేసి మిడిల్ స్కూల్లో నెక్స్ట్ టెక్నాలజీ, అంటే ఇప్పుడు ఏఐ వస్తుంది, ఏఐ వల్ల ఉపయోగాలు ఏంటి. నెక్స్ట్ ఇంకా హై స్కూల్ 8th, 9th, 10th వెళ్తే హై టెక్నాలజీ లైక్ సైంటిఫిక్ మెథడ్స్, రోబోటిక్ మెథడ్స్. సో ఇప్పుడు మనం జపాన్ని కంపేర్ చేసుకుంటే 2050లో జపాన్ నివసిస్తూ ఉంది. అంటే అక్కడ ప్రజలందరూ కూడా 2050 టెక్నాలజీని వాడుతున్నారు. ఆ టెక్నాలజీ ఏంటి, ఎలా ఉపయోగించుకోవాలి. అలాగే ఈరోజు మా ఈ సైన్స్ ఫేర్ని ఇనాగ్రేట్ చేయడానికి డిప్యూటీ డిఓ గారు వచ్చారు, శంకర్ ప్రసాద్ గారు. ఆయన వచ్చి మా ప్రాజెక్ట్స్ని చూసి అభినందించారు. ముఖ్యంగా మా ప్రాజెక్ట్లో ఇప్పుడున్న బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది వచ్చేసి ఎయిర్ పొల్యూషన్, చెట్లను అఫారెస్టేషన్ చాలా ఇంపార్టెంట్. కానీ మన ఉండే అపార్ట్మెంట్ కల్చర్లో ఆ అఫారెస్టేషన్ అనేది కుదరదు. కాబట్టి మా చిన్నారులు ఒక ఇన్స్ట్రుమెంట్ని క్రియేట్ చేశారు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే ఎయిర్ పొల్యూటెడ్ పార్టికల్స్ని అబ్జర్వ్ చేసుకొని ఫ్రెష్ ఎయిర్ని ఇంట్లో రిలీజ్ చేస్తుంది. అలాగే ఫ్యాక్టరీస్లో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం వచ్చేసి వాటర్ స్కేర్సిటీ. సమ్మర్లో చాలామంది ఎదుర్కొనే ఈ స్కేర్సిటీ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఎస్పెషల్లీ ఫ్రమ్ రాజస్థాన్, మేఘాలయ నుంచి ఈ మోడల్స్ని మేము తీసుకొని పిల్లలకి చేయించడం జరిగింది. ఈ సంవత్సరంకి గాను మాకు ఇన్స్పైర్ అవార్డ్స్ 5 గానీ వచ్చాయి. ఆ ఇన్స్పైర్ అవార్డ్స్లో ఉండే మోడల్స్ కూడా మేము ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అలాగే ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ గారైన విజయ గారు ఈరోజు మా స్కూల్కి విజిట్ చేసి ప్రాజెక్ట్ వర్క్స్ ఎవరైతే బాగా ప్రదర్శించారో వాళ్ళకు ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే చిన్నారులకు ఎప్పుడైనా కూడా ఒక జడ్జి వచ్చి మీ ప్రాజెక్ట్ బాగుంది అని చెప్పినప్పుడు వాళ్ళలో ఉత్సాహం ఇంకా బాగా వస్తుంది. వాళ్ళు ఒక మంచి సైంటిస్ట్గా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. సో అందరికీ దీనికి కృషి చేసిన మా పేరెంట్స్కి, టీచర్స్కి, ఈరోజు గెస్ట్గా వచ్చిన వారికి, జడ్జెస్కి అందరికీ కూడా మా ధన్యవాదాలు. రఘునాథ్ గారు ఆయన విధంగా బంధువు, మంచి మిత్రుడు, కొన్నేళ్ళ నుంచి నాకు బాగా పరిచయము. తర్వాత వచ్చేసి 6 విషయాలు పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి పాఠశాల ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా సైన్స్ టీచర్స్, మరి ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా నమస్సుమాంజలు. మీరు ఇంత తొందరగా మరి సైన్స్ అందరూ ఉత్సుకత కావచ్చు, ఏదైనా కావచ్చు, మరి వచ్చినది మీ అందరు కూడా సైన్స్ సందర్భం శుభాశిస్సులు చెప్తున్నాను పిల్లలందరికీ కూడా. మరి నిజంగా చిన్నప్పటి నుంచే కూడా సైన్స్ పట్ల ఒక అవగాహన కానీ, అభిరుచి కానీ, ఏదైనా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సైన్స్ అనేది పొద్దున మనం లేచాంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి విషయం కూడా సైన్స్ అనేది కారలేషన్ అయింది. వితౌట్ సైన్స్ దేర్ ఇస్ నో యూనివర్స్. నంద్యాల పట్టణం స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం అర్ధరాత్రి తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు.
మృతుని కుటుంబ సభ్యులైన భార్య పద్మావతి, కుమార్తెలు లక్ష్మీకుమారి, సుమలత, మంజుశ్రీ, మహేశ్వరి కర్ణ ముందుకు వచ్చి నంద్యాలలోని ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ ప్రతినిధులు బాపూజీ నాయక్ కిషోర్లను సంప్రదించి మృతుడి కళ్లను నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు. వెంకటేశ్వర్లు ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసేవారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలులోని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థకు విషయం చెప్పడంతో మెడికల్ టెక్నీషియన్స్ నంద్యాలకు చేరుకొని నంద్యాలలోని రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ దస్తగిరి సమక్షంలో 2 కళ్లను సేకరించి హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు తరలించారు. 2 కళ్లను దానం చేసి 2 జీవితాలకు వెలుగులు నింపాలనే ఆలోచన చేసిన మృతుడి కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ డైరెక్టర్ ప్రదీప్, చైర్మన్ విష్ణు గాయత్రి, ఫౌండర్ ఫణీంద్ర సహకారం అందించారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఎం వెంకటేశ్వర్లు గారు అకౌంటెంట్గా ఆయన మృతి చెందడం జరిగింది. వారి కుటుంబ సభ్యులైనటువంటి ఎం పద్మావతమ్మ గారు, అదేవిధంగా కుమార్తెలు లక్ష్మీ కుమారి గారు, సుమలత మేడం గారు, మంజుశ్రీ గారు, మహేశ్వరి కన్నా గారు వారు ముందుకొచ్చి ఆయన యొక్క ఆశయము, ఆయన యొక్క అభిరుచి, ఆయన యొక్క కోరిక ఏంటంటే తాను చనిపోయిన తర్వాత నేత్రాలను దానం చేయాలనేటువంటిది ఆయన యొక్క కాన్సెప్ట్. వారి యొక్క కాన్సెప్ట్ను అనుసరించి వారి కుటుంబ సభ్యులు, వారి భార్య అయినటువంటి పద్మావతి గారు, వారి కుమార్తెలు ముందుకు వచ్చి నేత్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇది మన నేత్ర ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి విష్ణు గాయత్రి గారు అయితేనేమి, అదేవిధంగా ఫౌండర్ ఫణీంద్ర గారు అయితేనేమి, అదేవిధంగా బ్లడ్ డైరెక్టర్ అయినటువంటి కిషోర్ గారు అయితేనేమి వీరికి తెలియజేయడం జరిగింది, ఇలా ఫ్యామిలీ మెంబర్స్. ఆ తర్వాత వీరు స్పందించి రెడ్ క్రాస్ చైర్మన్ యొక్క సహకారంతో దశగిరి సార్ చైర్మన్, నంద్యాల జిల్లా చైర్మన్ వీరి యొక్క సహకారం కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మరి నేత్ర ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీరి కుటుంబ సభ్యులందరూ మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. నేత్రదానం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమము. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి మన నాగన్న సార్ టెక్నీషియన్ గారు వెంటనే స్పందించి మరి సార్ గారు అర్ధరాత్రి దాటినప్పటికీ కూడా వచ్చినందుకు మరి టెక్నీషియన్స్ వాళ్ళకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఇప్పటికే మా యొక్క నేత్ర ప్రాజెక్టు ఆధ్వర్యంలో 30 మంది మరణించిన వారి యొక్క కాన్యాస్ సేకరించి 60 మందికి పైగా ఈ యొక్క చూపులేనటువంటి వాళ్లకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్వి ప్రసాద్ సార్ సహకారంతో, వారి యొక్క ఐ బ్యాంక్ సహకారంతో. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం కాదని ప్రజలపై భారాలు వేసేందుకే బడ్జెట్ ప్రవేశపెట్టారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహ, మహమ్మద్ గౌస్, వెంకటలింగం, సీనియర్ నాయకులు తోటమద్దులు పేర్కొన్నారు. సిపిఎం పార్టీగా బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ నూనెపల్లె కోయలకుంట్ల జంక్షన్ లో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు వేస్తే చూస్తూ ఊరుకోబోమని సిపిఎం నాయకులు హెచ్చరించారు. ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలను నిర్వహించి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సిపిఎం నాయకులు అన్నారు. ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. సిపిఎం ప్రజలపై భారాలు వేసే బడ్జెట్ ని వ్యతిరేకించండి. సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్. కాంగ్రెస్ వైద్యానికి 5% ఉండేది, ఈరోజు 4% చేశాడు. అంటే ఏదాన్ని కూడా పెంచలేదు. పెంచకపోగా పన్నులు రకరకాల పద్ధతుల్లో చెప్తున్నాడు. ప్రత్యక్ష పరోక్ష పన్నులు 30,000 కోట్ల రూపాయలు వస్తుంది. అంతేకాకుండా 3,22,530,359 కోట్ల రూపాయలని చెబుతూ అందులో 1,00,000 రూపాయలకు ఎక్కడి నుంచి వస్తాయనేది కూడా లెక్కచారం చెప్పాలా. అంటే ఈ 1,00,000 రూపాయలు పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రజానీకం మీద, అందులో ప్రధానంగా సామాన్యమైన ప్రజానీకం మీద వేసే
ఆ యొక్క అవకాశాలు ఉన్నాయి అనేది అందరికీ అర్థమవుతోంది. ఏం చెప్తున్నారు వాళ్ళు? మేము చెప్పిన సూపర్ 6 అనేది బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయేదానికి నిధులు కేటాయించినాము. ఏ ఒక్కదానికి కూడా పూర్తిగా నిధులు కేటాయించలేదు. అరకొరగా మాత్రమే ఆ యొక్క నిధులు కేటాయించడం వల్ల ఆ సూపర్ 6 కూడా ఏ మాత్రం కూడా ముందుకు పోయే అవకాశం లేదు. నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ వారికి ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చేదానికి ఒక ప్రభుత్వం ముందుకు లేదు. ఎప్పుడు ఏం మాట్లాడినా గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది, చాలా మోసం చేసింది, ప్రజానీకానికి ఆ యొక్క బడ్జెట్ ను ఏమాత్రం కూడా ఉపయోగించలేదు అని చెప్పింది. మరింత విశాలమైన హృదయంతో, ఆలోచనతో సామాన్యమైన ప్రజానీకానికి మంచి చేసే పద్ధతుల యొక్క బడ్జెట్ లో ఏ మాత్రం కూడా కేటాయింపులు లేవు. పేరుకే 3 లక్షల పైచిలకు కోట్ల రూపాయలు కేటాయించి బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ బడ్జెట్లో సూపర్ 6 కానీ గత ఎన్నికల్లో ఇచ్చేటువంటి ఏ ఒక్క హామీలు అమలు చేసే పద్ధతుల్లో బడ్జెట్ లేదు. ఇది కేవలం కార్పొరేట్ కంపెనీలకి మరింత ఊతమిచ్చే పద్ధతిలోనే బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. మరోవైపు ప్రజల మీద సుమారు 83,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఈరోజు బడ్జెట్లో వసూలు చేసే పద్ధతిలోనే ప్రయత్నం చేశారు. అంటే ఆర్థిక లోటును మొత్తం కూడా ప్రజల మీద పరోక్ష భారాలు, పరోక్ష పన్నుల ద్వారా వసూలు చేసే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టే ఇది పచ్చి ప్రజా వ్యతిరేక బడ్జెట్గా సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు గత ఎన్నికలు వచ్చేటువంటి హామీల్లో భాగంగా సూపర్ 6 అమలు చేస్తామని చెప్పింది. కానీ సూపర్ 6 అమలుకు కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయింపులు లేవు. కాబట్టి సూపర్ 6 అమలు చేసే పరిస్థితి లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు తల్లికి వందనం గురించి ప్రస్తావన ఈరోజు చాలా తక్కువగా 5,000 కోట్ల నుంచి కేవలం 6,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. నిజంగా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కంటే యావరేజ్గా ఇద్దరికి అనుకుంటే కూడా 10,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. కాబట్టి కేటాయింపుల్లోనే ఈ పథకం నీరుగార్చే పద్ధతిలోనే ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఉచిత బస్సు విషయం కావచ్చు, మహిళలకు 1,500 ఆర్థిక సహకారం కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఎన్నికలకు వాగ్దానాలు తప్ప ఇవి అమలు చేసే వాగ్దానాలుగా కనపడలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజా సంక్షేమం కోసము, అభివృద్ధి కోసం అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసము సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పేసి హామీని ఇచ్చినారు. ఆ సూపర్ 6 పథకాలను కేవలం 3 మాత్రమే అమలు చేస్తాము, మిగిలిన 3 అమలు చేయలేమని చెప్పేసి పూర్తిగా నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి నిన్న బడ్జెట్ లో కనపడింది. నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 3,20,000 కోట్ల రూపాయల బడ్జెట్. ఆ బడ్జెట్ సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు, కార్పొరేట్లకు అనుకూలంగా బడ్జెట్ ఉంది. ఎందుకంటే అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వము సంక్షేమ పథకాలు అమలు చేస్తాం మేము అని చెప్పినటువంటి ప్రభుత్వము ఈరోజు ఆ సంక్షేమ పథకాలు సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో ఫెయిల్యూర్ అయింది ఈ ప్రభుత్వము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు నిర్వహించబడతాయి. నంద్యాల జిల్లాలో 53 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ పరీక్షా కేంద్రాలలో మొదటి సంవత్సరం 15,731 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 13,011 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మొదటి రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ పరీక్షలు నిర్వహించబడ్డాయి. నేడు ప్రారంభమైన ఇంటర్ పరీక్షకు హాజరు కావాల్సిన వారు 16,174 మంది విద్యార్థులు. మొదటి రోజు పరీక్షకు 595 మంది విద్యార్థులు గైరుహాజరయ్యారు. ఉదయం 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించబడదని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సునీత పేర్కొన్నారు. ముందుగా రోజు పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను ఆయా పోలీస్ స్టేషన్లో భద్రపరచడం జరిగింది. సమీప ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ డిఎం బస్సు సౌకర్యం కల్పించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద హెల్త్ సిబ్బందిని నియమించారు. పరీక్షా కేంద్రాలలో అన్ని రూములలో సీసీ కెమెరాలు అమర్చి ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా పరీక్షలను పర్యవేక్షించబడుతుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సునీత పేర్కొన్నారు. అంతేకాక పరీక్ష నిర్వహణలో పాల్గొనే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్తో సహా విద్యార్థులు ఎవరు కూడా మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాలలోనికి తీసుకొని రాకూడదని సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించబడ్డాయి.
పరీక్షలను తనిఖీ చేయడానికి 3 ఫ్లయింగ్ 6 సిట్టింగ్ స్క్వాడ్లను కేటాయించడం జరిగింది. అంతేకాకుండా పరీక్ష నిర్వహణలో స్పెషల్ ఆఫీసర్, డిఈసి మెంబర్స్ కూడా పాల్గొని తనిఖీ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో సిగ్మా 14వ జాతీయ స్థాయి సాంకేతిక సమ్మేళనం 2వ రోజులో భాగంగా మంట లేకుండా వంట పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 79 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఈ పోటీలో విద్యార్థులు ప్రదర్శించిన వంటలు అమోఘంగా ఉన్నాయని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి 2000 రూపాయలు, ద్వితీయ బహుమతి 1500 రూపాయలు, తృతీయ బహుమతి 1000 రూపాయలు అందజేశారు. ఎమినెన్స్ అనే థీమ్తో రూపుదిద్దుకున్న ఈ ఏడాది సమ్మేళనం నూతన ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధికి ప్రేరణగా నిలిచింది. ఈ సమ్మేళనంలో విద్యార్థులు సొంతంగా స్టాల్స్ను ఏర్పాటు చేసి 2 రోజుల పాటుగా 20 వ్యాపార స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్ల ద్వారా తమ వ్యాపార ఆలోచనలను ప్రదర్శించి పరిశ్రమ నిపుణుల అభిప్రాయాలు సేకరించారు. విద్యార్థుల్లో వ్యాపార ఆలోచనలు, పరిశోధనాత్మక ఆలోచనలు, వ్యాపార ఆలోచనలపై ప్రేరణ కలిగించేందుకు ఈ సదస్సులు దోహదపడతాయని తెలిపారు. ఈ సమ్మేళనం విద్యార్థులకు ఒక విశిష్ట వేదికను అందించడమే కాకుండా వారి సాంకేతిక నైపుణ్యాలను, సృజనాత్మకతను మరియు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించే అరుదైన అవకాశాన్ని కల్పించిందని కళాశాల చైర్మన్ డాక్టర్ మిద్దె శాంతిరాముడు, ఎండి శివరాం పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే ప్రక్రియ ద్వారా శక్తిని ఉత్పత్తి చేయగలమా అనే ప్రశ్నను తన విద్యార్థి దశలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తన ప్రొఫెసర్ను అడిగిన విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు భూమి గమనాన్ని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేయగలమని నిర్ధారించారని తెలిపారు. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి కొత్త ఆవిష్కరణలకు పునాది వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, కన్వీనర్లు డాక్టర్ మల్లికార్జునరావు మరియు డాక్టర్ శేషయ్య, డాక్టర్ సౌమ్య, డాక్టర్ హరిత అధ్యాపకులు పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్డ్ ప్రకారం పశువులకు వ్యాధులు సోకకుండా ముందస్తుగా టీకా వేసే కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలో అన్ని గ్రామాల్లో పశువులకు వేయడం జరుగుతుందని, పశుపోషకులు పశువులకు టీకా వేయించాలని నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ గోవింద నాయక్ సూచించారు. ఈ మేరకు వారు టీకా నిర్వహణ ప్రక్రియ గురించి వివరించారు. తీస్తున్నా సార్.
ఈ రోజు నుంచి మాకు నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం కింద మన 6వ విడత గాలికుంటు టీకాల కార్యక్రమం ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి పల్లెలో నిర్వహించడం జరుగుతుంది. ఏ ఊర్లో ఏ తేదీన నిర్వహిస్తున్నారో ఈ క్యాంపులు వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది కూడా మేము మైక్రో యాక్షన్ ప్లాన్ కింద నుంచి తీసుకొని పైకి కూడా పంపడం జరిగింది. సో డైరెక్టర్ గారు కొన్ని సూచనలు ముఖ్యంగా ఎక్కడైతే వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారము అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ మరియు వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్ వాళ్ళు సర్ప్రైజ్ విజిట్కి వెళ్ళి ఆ ప్రాంతంలో యాక్చువల్గా వ్యాక్సినేషన్ జరుగుతుందా, జరిగితే వ్యాక్సినేషన్ చేస్తే వీళ్ళు మార్నింగ్ 6 గంటలకు వెళ్ళారా లేదా, అక్కడ వెళ్ళిన తర్వాత జియో కోఆర్డినేషన్ ఫోటో పెట్టమని కూడా మేము ఆదేశించడం కూడా జరిగింది. ఏ షెడ్యూల్ ప్రకారం అయితే నాకు ఇచ్చారో దాని ప్రకారంగా 100% వ్యాక్సినేషన్ చేయడం, తర్వాత ఫిజికల్గా రికార్డు రాయడం, ఆన్లైన్ చేయడం, ఏ తేదీల్లో ఆ తేదీల్లో కంప్లీట్ చేయమనేసి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు మైక్రో యాక్షన్ ప్లాన్లో ఒక వెటనరీ అసిస్టెంట్ సర్జన్ తన జ్యూరిడిక్షన్లో టీమ్ లీడర్గా వ్యవహరిస్తారు. కాబట్టి ఈ ప్రోగ్రాము ఈ నెల అంతా కంటిన్యూ కాబడుతుంది. దాంతోపాటు కూడా ఈ బ్రుసెల్లా వ్యాక్సినేషన్ కూడా ఈ నెల 30 వరకు టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గాలికుంటు టీకాల కార్యక్రమం బూస్టర్ డోస్ అనేది ఈ నెల 30వ తేదీ నుంచి మనకి మళ్ళా రేపు నెల 29వ తేదీ వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ టీమ్స్ ఫామ్ చేశారు. ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు పల్లెల్లోకి 6 గంటలకు వెళ్ళిన తర్వాత అవన్నీ ఏదైతే పాపులేషన్ సపోజ్ ఒక విలేజ్లో 600 ఉందనుకోండి, ఇప్పుడు వ్యాక్సినేషన్ వెళ్ళినప్పుడు 700 ఉండొచ్చు, లేకపోతే దానికి తగ్గి ఉండొచ్చు. కాబట్టి ఆ సూచనలు అన్నీ వాళ్ళు 100%గా పాటించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించవలసిందిగా మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అన్నెసెసరీగా వ్యాక్సినేషన్ ఒక పల్లెకి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత జనాభా ఉందో, పాపులేషన్ ఉందో దాని ప్రకారంగా చూసుకొని ఆ బాటిల్స్ కూడా మేము ఓపెన్ చేయమనేసి, రిమైనింగ్ ఏదైనా మిగిలి ఉంటే ఆ రోజు ఆ వ్యాక్సిన్ కంప్లీట్ చేసి డిస్కార్డింగ్ తగ్గించాలనేసి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే డోసు ఏదైతే ఈ ఎలిజిబుల్ పాపులేషన్ ఉన్నాయో 4 మాసాల పైన ఉన్నటువంటి ప్రతి పశువుకి మేము వ్యాక్సినేషన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 వ్యాక్సినేషన్ అంటే ఈ ఫుట్ అండ్ మౌత్ ప్లస్ బ్రుసెల్లా 2 సైమల్టేనియస్గా వ్యాక్సినేషన్ చేయమని పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదే ఇన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ లెవెల్కి ఇవ్వడం జరిగింది. అదే కన్నా ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సినేషన్ ప్రతి పశువుకు 4 నెలల పైన ఉన్నదానికి 2 ml లెక్కన డీప్ ఇంట్రామస్కులర్ ఇవ్వమని, బ్రుసెల్లా కూడా ఏదైతే ఈ ఫీమేల్ కావ్స్ ఉన్నాయో వాటికి 4 మాసాల పైన పడే వాటికి అవి సబ్కుటేనియస్గా 2 ml ఇవ్వమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. బ్రూసిల్లా ఈ టీకా ఒకసారి వేసిన తర్వాత తన లైఫ్ టైంలో ఆ జబ్బు అనేది రాకుండా పోతుంది. ఇదే విధంగా ఫుట్ అండ్ మౌత్ ఎవ్రీ మేము 6 monthsకి ఒకసారి అంటే ఇయర్లీ 2 times వ్యాక్సినేషన్ టోటల్గా ఈ ఫుట్ అండ్ మౌత్ ఇరాడికేట్ చేయాల్సిన 2030కి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు, పట్టణంలో ర్యాలీ. మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ముగింపు కార్యక్రమాలు. బాలా అకాడమీ పాఠశాలలో ఘనంగా నేషనల్ సైన్స్ డే సైన్స్ ఫేర్. ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర్లు నేత్రదానం. ఏపీ బడ్జెట్ ప్రజా సంక్షేమ బడ్జెట్ కాదని బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ సిపిఎం నిరసన. నేటి నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభం. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో సిగ్మా 14వ జాతీయ స్థాయి సాంకేతిక సమ్మేళనం. నంద్యాల జిల్లాలో పశువులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం. పశుపోషకులు పశువులకు టీకాలు వేయించాలని సూచించిన జిల్లా పశువైద్య అధికారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.